హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయి. అలాగే నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ముందుగా మనకైతే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళకి కొంచెం ముందుగా డేట్స్ అయితే ఇచ్చారు. సో మరి ఎందుకు ముందుగా ఇచ్చారు, అలాగే వీళ్ళకి ముందుగా ఎందుకు కౌన్సిలింగ్ అవుతుంది, అలాగే మిగిలిన వాళ్ళకి ఎప్పుడు కౌన్సిలింగ్ అవుతుంది, సో ఆ డేట్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల ఈ యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. సో మీరందరూ కూడా లైక్ చేస్తారనే కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసాయి. సో అప్లికేషన్స్ అనేవి మనకి ఓపెన్ అయిపోయాయి. సో నేను ఆల్రెడీ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో కూడా చేశాను. సో మీరు మార్నింగ్ చేశాను, ఉంటుంది చూడండి. లేదంటే ఈ వీడియో లాస్ట్లో స్క్రీన్ పైన అయితే ఇస్తాను ఆ వీడియో. సో మిస్టేక్స్ లేకుండా ఆ విధంగా అయితే మీరు అప్లై చేయాలి. సో మీరు ఆ వీడియోని అయితే క్లియర్గా చూసాకే అప్లై చేయండి. మరి మనకి స్టార్ట్ అయిపోయింది కదా, అప్లికేషన్ లింక్ కూడా వచ్చేసింది కదా. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి జూన్ 25 తేదీ 5 గంటలకైతే మనకి అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. అంటే జూన్ 25 లోపు మనం ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో టైం ఉంది కాబట్టి మీరు నిదానంగా అయితే అప్లై చేయండి. మరి మనకి కౌన్సిలింగ్ డేటు ఎప్పుడో చూద్దాం. మనకి రిజల్ట్స్ అనేవి ఇచ్చేస్తారు కదా జూలై 11వ తేదీన. సో ఈ రిజల్ట్స్ జూలై 11న రిలీజ్ చేసిన తర్వాత మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. మరి అంతకన్నా ముందే మనకి కౌన్సిలింగ్ ఎవరికి జరుగుతుందంటే రిజల్ట్స్ రాకముందే కౌన్సిలింగ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి జరుగుతుంది. మరి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడెప్పుడు వెళ్ళాలో డేట్స్ అయితే చెప్తాను, క్లియర్గా వినండి. క్యాప్ కేటగిరీకి సంబంధించి అంటే క్యాప్ కేటగిరీ సర్టిఫికేట్ ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి న్యూజివీడు వెళ్ళాలి. న్యూజివీడు క్యాంపస్కి 1/7/2024 నుంచి 3/7/2024 ఈ డేట్స్లో అయితే మనకి క్యాప్ కేటగిరీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో అంటే 1వ తేదీ జూలై, అలాగే 2వ తేదీ జూలై, 3వ తేదీ జూలై 3 డేస్ క్యాప్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో మీరు ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయించుకోండి. తర్వాతే మీకు మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తుంది. సో కాబట్టి మరి 3 రోజుల్లో ఏ రోజైనా వెళ్ళొచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుంది. అలా ఏం కాదండి. మీరు ఎప్పుడు వెళ్ళాలని మీకు మెసేజ్ అయితే పంపిస్తారు, లేదంటే కాల్ లెటర్ అయినా పంపిస్తారు. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి వీళ్ళప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే 3/7/2024 నుంచి 6/7/2024 వరకు, అంటే 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ ఈ 4 డేస్ అయితే వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇస్తారు. మరి వీళ్ళు కూడా న్యూజివీడే వెళ్ళాలి. ఎవరు అంటే ఏ స్టూడెంట్ ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలో మీకు కాల్ లెటర్ కానీ, లేదంటే మీరు అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఇస్తారు కదా, దానికి మెసేజ్ కానీ పంపిస్తారు. సో మీరు ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే పీహెచ్ కేటగిరీకి సంబంధించి 3/7/2024. సో వీళ్ళకైతే ఒక్కరోజే ఇచ్చారు. సో పీహెచ్ కేటగిరీకి సంబంధించి ఎవరి దగ్గరైనా డాక్యుమెంట్స్ ఉంటే, అంటే వికలాంగులు, సో వాళ్ళందరూ కూడా 3వ తేదీనే వెళ్ళాలి, జూలైనే. నెక్స్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి 2 నుంచి 3వ తేదీ, అంటే జూలై 2వ తేదీ, జూలై 3వ తేదీ 2 డేస్ ఇచ్చారు. సో అలాగే ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి 3, 4, 5 జూలై 3, 4, 5 ఈ డేట్స్లో అయితే వీళ్ళకి 3 డేస్ ఇచ్చారు. వీళ్ళకి కూడా ఎప్పుడు రావాలి, ఏ టైంకి రావాలి అని మెసేజ్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ, అలాగే కాల్ లెటర్ రూపంలో కానీ వాళ్ళైతే మనకి ఇన్ఫామ్ చేస్తారు. సో అందరికీ కూడా న్యూజివీడ్లోనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో రిజల్ట్స్ రాకముందు మీకు ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారంటే మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదని చూసి, సో ఎవరి డాక్యుమెంట్స్ అనేది వాల్యుబుల్ అవుతుందో సో వాళ్ళ మార్క్స్ బట్టి, ఆ డాక్యుమెంట్ బట్టి మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ ఇస్తారు. సో అప్పుడు మనకి సీట్ కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మనకి జనరల్ కౌన్సిలింగ్కి సంబంధించి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అవుతాయి.
మరి స్పెషల్ కేటగిరీకి సంబంధించి ముందుగా వెరిఫికేషన్ అవుతుంది కదా, మరి మనం తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళక్కర్లేదంటే, ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ కాకుండా జనరల్ కేటగిరీ లిస్ట్లో కూడా మీకు నేమ్ ఉంటే, సో మీరు అప్పుడు మళ్ళీ కూడా కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఓన్లీ ఈ సర్టిఫికేట్ తీసుకువెళ్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. అలా ఏం కాదు, ఇవి ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి. ఇంకా కొన్ని ఆధార్ కార్డు, ఏవైనా 10th క్లాస్ మార్క్ షీటు, అవి జెరాక్సెస్ తీసుకువెళ్ళినా పర్వాలేదు. సో దీనికి సంబంధించి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు నేను క్లియర్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. సో మీరు కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ చూద్దాం. అంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ లేని వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీ కింద వస్తారు, అన్ని క్యాస్టుల వాళ్ళు. సో వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషను మనకి న్యూజివీడ్ క్యాంపస్లో అయితే 22వ తేదీ అలాగే 23, అంటే జూలై 22 జూలై 23వ తేదీన న్యూజివీడ్ క్యాంపస్లో అయితే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అది న్యూజివీడ్ క్యాంపస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే. అలాగే ఒకవేళ మీరు ఆర్కే వ్యాలీ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, సో ఆర్కే వ్యాలీ క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి 22, 23 అక్కడ మీకు ఆర్కే వ్యాలీలో అయితే ఈ 2 డేట్స్లో అయితే మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, జూలై 22, 23న. అదే ఒకవేళ మీరు ఒంగోలు క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, ఒంగోలు క్యాంపస్ వాళ్ళు జూలై 24 అండ్ జూలై 25వ తేదీన ఆర్కే వ్యాలీ క్యాంపస్కి అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అంటే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మరి మేము ఒంగోలు క్యాంపస్కి సెలెక్ట్ అయ్యాం కదా, ఆర్కే వ్యాలీ క్యాంపస్కి ఎందుకు మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే, సో ఒంగోలు క్యాంపస్కి సెలెక్ట్ అయినా ఆర్కే వ్యాలీ క్యాంపస్కి సెలెక్ట్ అయినా మీకు కౌన్సిలింగ్ ఆర్కే వ్యాలీ క్యాంపస్లోనే అవుతుంది. అలాగే మీరు పియూసీ అందరూ కూడా ఆర్కే వ్యాలీ క్యాంపస్లోనే చేస్తారు, ఒంగోలు క్యాంపస్ వాళ్ళు, ఆర్కే వ్యాలీ క్యాంపస్ వాళ్ళు. ఎందుకంటే ఒంగోలులో మనకి పియూసీ లేదు, ఓన్లీ బీటెక్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనకి మీరు శ్రీకాకుళం క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, సో మీరు శ్రీకాకుళం క్యాంపస్కి సెలెక్ట్ అయితే మీరు శ్రీకాకుళం క్యాంపస్లోనే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. 26వ తేదీ జూలై అలాగే 27 జూలైలో అయితే మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారో ఆ క్యాంపస్కి అయితే మీరు కౌన్సిలింగ్కి రమ్మంటారు. డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఒక్కొక్క క్యాంపస్కి ఒక్కో డేట్స్ అయితే ఇచ్చారు. సో మరి మనకి 2 days అయితే అలా ఇచ్చారు కదా, మన ముందు రోజుకి ఒకవేళ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలా తర్వాత రోజున అడుగుతారు. సో మీకు కాల్ లెటర్ వస్తుంది, ఆ కాల్ లెటర్లో మీరు ముందు రోజు మీకు డేట్ వస్తే ఆ రోజే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. కొంతమందికి నెక్స్ట్ డే అయితే కౌన్సిలింగ్కి రమ్మని డేట్ ఇస్తారు, అప్పుడు వెళ్ళాలి. సో మనకి ఇలా సపరేట్గా, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఉంటారు కదా, అందరికీ ఒకే రోజు కౌన్సిలింగ్ అనేది చేయడం కష్టం కాబట్టి సో ప్రతి క్యాంపస్లో అయితే 2 days కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ని ఫస్ట్ డే పిలుస్తారు, కొంతమంది స్టూడెంట్స్ని సెకండ్ డే అయితే పిలుస్తారు. సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆల్రెడీ మీరు ఎలా అప్లై చేయాలో, అప్లై చేసేటప్పుడు ఏ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా నేను వీడియో చేసాను చూడండి. అలాగే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో అన్నీ కూడా వీడియోస్ ఉంటాయి చూడండి. మీకు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.